ఈరోజు మనం 3 BHK లగ్జూరియస్ ఫ్లాట్ ఫర్ సేల్కి ఉంది. సో ఈ ఫ్లాట్ వచ్చేసి మనకి చందానగర్ అపర్ణ హిల్ పార్క్ రోడ్ KSR లేఅవుట్ దగ్గర ఉందన్నమాట. మనం చూడబోయే 3 BHK ఫ్లాట్ ఇందులోనే ఉందండి. చూసారు కదా ఎంత పెద్దగా ఉందో, ఎంత లగ్జూరియస్గా ఉందో. అండ్ ఇది 5 ఫ్లోర్స్ ఉందండి. మొత్తం చూసినట్లయితే కలర్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది, చాలా సటిల్గా ఇచ్చారు. యాష్ కలర్ అండ్ చాలా వైట్తో మిక్స్ అయ్యి ఉంది. విండోస్ కూడా చాలా అంటే నీట్ అండ్ క్లీన్ ఉంది, ఏ ప్రాబ్లం లేకుండా. మనకి ఇక్కడ ప్రతి ఫ్లాట్కి పార్కింగ్ స్పేస్ ఇచ్చారు. అట్లనే కార్ పెట్టుకోవడానికి ఉంది, అలానే సింగిల్ 2 వీలర్స్ పెట్టుకోవడానికి కూడా స్పేషియస్గా ఉంది చాలా. అండ్ అక్కడ చూసారు కదండి CCTV కెమెరాస్, 24 hours ఏ ప్రాబ్లం లేకుండా ఫుల్ సెక్యూరిటీతో ఉంటుంది ఈ మొత్తం అపార్ట్మెంట్స్. అట్లనే 24 hours పవర్ సప్లై కూడా ఉంటుంది విత్ జనరేటర్. ఇది మొత్తం చూసినట్లయితే ఇట్స్ కైండ్ ఆఫ్ రెడీ టు మూవ్ ఫ్లాట్ అండి. టూ గేట్స్ ఉన్నాయి మనకి. అండ్ ఇది చూసినట్లయితే ఒక చిన్న పార్క్ కూడా పెడుతున్నారు, అక్కడ చూసిద్దాం రండి. ఇక్కడ ఒక చిన్న ప్లే ఏరియా లాగా సెట్ చేశారు. వావ్, బాగుంది. అట్లనే మీరు అటు చూసినట్లయితే ఆ స్పేస్ చూసారు కదండి, చాలా ఓపెన్గా ఉంది. మీరు చూసినట్లయితే ఇది మెయిన్ గేట్ అండి. అండ్ దట్ టు ఇది చాలా హైట్లో ఉంది. అండ్ ఈ అపార్ట్మెంట్ ప్లేస్మెంట్ కూడా మనకు ఒక 2 roads కార్నర్లో ఉంటుంది. మనం స్టిల్ పార్కింగ్ చూసాం కదండి ఎంత స్పేషియస్గా ఉందో. అట్లానే మనం ఫ్లాట్ కూడా ఒకసారి చూసేద్దాము. రెడీ, కమాన్. మనం 3 BHK లగ్జూరియస్ ఫ్లాట్కి వచ్చేసాము చూడ్డానికి. దానికన్నా ముందు ఎంట్రన్స్లోనే మనకి ఇంత పెద్ద ఆర్ట్ పీస్ కనిపిస్తుంది, చూసారా అండి, బుద్ధుడిది. ఎంత బాగుంది కదా, ఒక ఫీల్ గుడ్. ఎంట్రన్స్లోనే మనకు ఒక మంచి ఫీల్ రావడం కోసం ఒక ఆర్ట్ పీస్ పెట్టారు. అండ్ దట్ టు ఇది ఒక స్టోన్ మీద చేసిన ఒక ఆర్ట్ పీస్ లాగా ఉంది. వావ్. ఇది వచ్చేసి మనకి ఈస్ట్ ఫేసింగ్లో ఉంది. అండ్ ఈ ఫ్లోర్కి మాత్రం ఓన్లీ 2 ఫ్లాట్సే ఉంటాయండి 3 BHK. ఇది ఎంట్రన్స్ అన్నమాట. చూసారు కదండి, ఈ వుడ్ కూడా చాలా బాగుంది, చాలా అంటే లైక్ చాలా రిచ్గా ఉంది. టేక్ వుడ్తో చేసిన డోర్ ఇది. వావ్. ఇదండి హాల్. చూసారు కదండి ఎంత స్పేషియస్గా ఉందో హాల్ అంతా కూడా. ఇక్కడ ఈ కార్నర్లో చూసినట్లయితే మీకు ఒక ఎల్ షేప్ సోఫా వేసుకుంటే కనుక ఎంత రిచ్ లుక్ ఉంటుందంటే మీకు, అది కూడా ఈ వాల్కి తగ్గట్టు, ఈ కలర్కి తగ్గట్టు ఆ సోఫా కలర్ కూడా వేసుకుంటే ఇంకా అల్టిమేట్ ఉంటుంది. అండ్ ఇక్కడ ఈ స్పేస్లో అది కూడా విండో సైడ్ ఒక దివాన్ ఉంటే ఒకసారి ఆలోచించండి, మంచి చల్ల గాలి వస్తూ ఉంటుంది. అండ్ యూ ఫీల్ వెరీ గుడ్ వాచింగ్ టీవీ హియర్. ఇక్కడ మనకి టీవీ పెట్టుకోవచ్చు, అలానే మ్యూజిక్ సిస్టమ్ పెట్టుకోవచ్చు. ఎంత పెద్దగా ఉందండి స్పేస్, చూడండి. వావ్. అట్లనే ఎంత మంచి ఆర్ట్ పీస్ పెట్టుకోవచ్చు. ఈ వైట్ కూడా మీకు చాలా రిచ్ లుక్ వస్తుంది. ఒకవేళ వైట్ కాదు అని అనుకుంటే యూ క్యాన్ చేంజ్ ఇట్ ఆఫ్టర్వర్డ్స్. మనకి ఇప్పుడు హాల్ చూసారు కదండి ఎంత స్పేషియస్ ఉందో. మరి ఇక్కడ నుంచి మనం కిచెన్ ఏరియాకి వెళ్ళిపోదాం. వావ్, చూడండి ఎంత పెద్దగా ఉంది, ఎంత స్పేషియస్ ఉంది, ఎంత ఓపెన్ ఉంది. ఇట్స్ అన్ ఓపెన్ కిచెన్, మీకు నచ్చినట్టు పెట్టుకోవచ్చు అండి. ఇక్కడ మీకు వెంటిలేషన్ కోసం విండో కూడా ఇచ్చారు, సో దట్ ఇక్కడ మనం స్టవ్ ఇట్లాంటివన్నీ అరేంజ్ చేసుకోవచ్చు, చిమ్నీ పెట్టుకోవచ్చు. అండ్ చూసారు కదండి ఇక్కడ ఓవెన్ పెట్టుకోవచ్చు. అండ్ యూ కెన్ అరేంజ్ యువర్ థింగ్స్ హియర్. పెద్ద
ఓపెన్ కిచెన్లోనే మనకు ఒక 6 సీటర్ డైనింగ్ టేబుల్ కూడా వస్తుందండి. ఈ ప్లేస్లో మీరు చూసినట్టయితే చాలా బ్యూటిఫుల్గా అరేంజ్ చేసుకోవచ్చు. అండ్ ఇంటీరియర్ కూడా మీకు నచ్చిన చాయిస్లో చేసుకోవచ్చండి. చూసారు కదండి ఈ ఖాళీ స్థలం కూడా యూ క్యాన్ ఒక షెల్ఫ్స్ లాగా అరేంజ్ చేసుకోవచ్చు మీ చాయిస్ తగ్గట్టు, లైక్ కలర్స్. అండ్ విండోస్ కూడా చాలా మీకు ఒకటి కాదు 2 వెంటిలేషన్స్, లైక్ ఫుల్ గాలి వస్తుందండి. మీకు మెయిన్ థింగ్ కావాల్సింది ఇంట్లో లైటింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అండి. సో మీరు చూసినట్లయితే మీకు ఇల్లంతా కూడా ఫుల్ కలకల్లాడుతుంది ఫుల్ లైటింగ్తో. ఇక్కడ వెంటిలేషన్ ఉంది, ఇటు వెంటిలేషన్ ఉంది. సో ఇక్కడ మనకి డైనింగ్ టేబుల్ వచ్చేస్తుంది. ఇటు చూసినట్లయితే పూజా గది. డెకరేట్ చేసుకోవచ్చండి మీకు నచ్చినట్టు. వావ్, ఇది కూడా ఫుల్ మార్బుల్తో ఇచ్చారు. సో నైస్. వైట్, మనకు వైట్ పెయింటింగ్కి తగ్గట్టే ఈ మార్బుల్స్ కూడా దానికి తగ్గట్టు ఇచ్చారండి. చూసారు కదా ఎంత బ్యూటిఫుల్ ఉంది, చాలా క్లాసీగా ఉంది. అలా చూసినట్టయితే మనకి ఇక్కడ వాష్ ఏరియా ఇచ్చారండి. చూడండి, చూసారు కదా ఎంత పెద్ద వాష్ ఏరియా. ఇక్కడ వాషింగ్ మిషన్ పెట్టుకోవచ్చు. దిస్ ఇస్ ద వాషింగ్ ఏరియా. అండ్ ఇక్కడ ప్లగ్ పెట్టుకోవచ్చు అండి. మనకి ఏమైనా కావాల్సిన దానికి సంబంధించిన లిక్విడ్స్ కానీ అన్నీ కూడా వీ కెన్ అరేంజ్ హియర్. అండ్ ఇంకో ట్యాప్ ఒకటి ఇచ్చారు. వావ్, వాష్ బేసిన్ చూసారు కదండి, చిన్నది కాదు ఎంత పెద్దగా ఉందో అసలు. దిస్ ఇస్ లైక్ టూ గుడ్. ఇక్కడ కూడా మనకి ఏదైనా కావాలనుకుంటే హ్యాంగింగ్స్ కానీ ఏదైనా పెట్టుకోవచ్చు. వాష్ ఏరియాకి డోర్ ఇవ్వడం అనేది చాలా గ్రేట్, చాలా క్లాసీగా ఉంది ఇన్ఫ్యాక్ట్. ఇప్పుడు మనం హాల్, ఓపెన్ కిచెన్, అలానే పూజా గది చూసేసాం. ఇది ఒక 1580 స్క్వేర్ ఫీట్ ఉన్న 3 BHK లగ్జూరియస్ ఫ్లాట్ అండి. మీరు చూసారు కదా ఎంత స్పేషియస్ ఉందో. ఇక్కడ చూసినట్లయితే ఒక కారిడార్ లాగానే ఉంది. ఈ కారిడార్ నుంచినే మనకి బెడ్రూమ్స్ డివైడ్ చేశారు. లైక్ వీ హ్యావ్ 3 బెడ్రూమ్స్ హియర్. అండ్ ఇక్కడ చూసినట్లయితే ఒక వాష్రూమ్ ఇచ్చారు. వావ్, చూసారు కదండి ఫినిషింగ్ కూడా ఎంత బాగుందో, ఎంత నీట్గా ఉందో. అండ్ వెస్టర్న్ ఉంది. ఇక్కడ చూసినట్లయితే మీకు అన్నీ కూడా బ్రాండెడ్తోనే బిల్డ్ అయి ఉంది మొత్తం. ఈ డోర్ కూడా చూసారు కదండి ఎంత నీట్గా ఉందో. వావ్, కలర్స్ కూడా, టైల్స్ కూడా అంత ఫినిషింగ్ చాలా బాగుంది. ఆల్మోస్ట్ కంప్లీటెడ్ అండి మొత్తం. ఇట్స్ కైండ్ ఆఫ్ ఏ రెడీ టు మూవ్ ఫ్లాట్. అండ్ అక్కడ మనకి కనెక్షన్ ఇచ్చింది దేనికంటే లైక్ వీ క్యాన్ ఫిక్స్ ద గీజర్, అట్లాంటివి కూడా పెట్టుకోవచ్చు. సో అన్ని అవైలబిలిటీస్ ఉన్నాయి, ఏ ప్రాబ్లం లేదు. సో దిస్ ఇస్ ఆ వాష్రూమ్. ఇక్కడ చూసారు కదండి ఒక చిన్న వాష్ బేసిన్ ఇచ్చారు. వావ్, ఎంత బ్యూటిఫుల్ ఉంది పీస్. చూసారు కదా ఒక మార్బుల్ కైండ్ ఆఫ్ పీస్తో చేశారు. అట్లనే ఇంత వాల్ కూడా ఇంత స్పేస్ ఇచ్చారు. మీకు నచ్చినట్టు డెకరేట్ చేసుకోవచ్చు. లైక్ ఒక పెద్ద ఆర్ట్ పీసో లేదంటే ఒక పెద్ద మిర్రర్ లాంటిది ఏదైనా పెట్టుకోండి. లైక్ యూ క్యాన్ ప్లేస్ ప్లాంట్స్ ఆల్సో హియర్. ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. అండ్ రైట్ హియర్ మనం ఫస్ట్ బెడ్రూమ్కి వెళ్ళిపోదాం. సో దిస్ ఈస్ ఆ గెస్ట్ రూమ్ అండి. వావ్, ఎంత బాగుంది, చాలా స్పేషియస్ ఉంది. మనకు ఒక విండో వెంటిలేషన్ కూడా ఉంది ఈ రూమ్కి, గెస్ట్ రూమ్కి. అండ్ ఇక్కడ నుంచి వ్యూ ఎంత ఆసమ్ ఉందంటే చెప్పలేను. వావ్, సో బ్యూటిఫుల్. చూడండి, మనకి ఫ్లాట్ కూడా ఎంత కంఫర్టబుల్ ఉందంటే మనకి ఏ పొల్యూషన్ ఉండదు, ఏ డిస్టర్బెన్స్ ఉండదు. చూసారు కదండి మనం ఒక మధ్యలో ఉన్నాము, ఒక 2 కార్నర్స్ రోడ్ దగ్గర ఉన్నాము. సో మీకు ఏ అవైలబిలిటీస్ కావాలన్నా కూడా అన్నీ దొరుకుతాయి ఇక్కడ. సో దిస్ ఈజ్ అవర్ గెస్ట్ రూమ్. మనం నెక్స్ట్ బెడ్రూమ్కి వెళ్ళిపోదాం. దిస్ ఈజ్ అవర్ బెడ్రూమ్, ఫస్ట్ బెడ్రూమ్. అంతా కూడా వీళ్ళంతా టేక్ వుడ్ యూజ్ చేశారు. మీకు ఏది కూడా
చీప్ అని ఒక్కటి కూడా అనిపించదు. చాలా రిచ్గా ఉంటుంది, చాలా స్పేషియస్ ఉంది. చూసారు కదండి, వావ్. మొత్తం కూడా మనకి వైట్ పెయింటింగే వచ్చింది. మీకు ఈ వైట్ పెయింటింగ్ వల్ల మీకు మూడ్ కూడా చాలా అంటే లైక్ చాలా పాజిటివిటీ ఉంటుంది. అండ్ మనకి మెయిన్ థింగ్ లైటింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. చూసారు కదండి, ఈ ఫ్లాట్కి వచ్చిన తర్వాత యూ కెన్ సీ లైట్ ఎవ్రీవేర్. వావ్, ఇక్కడ కూడా మనకు ఒక విండో ఇచ్చారు. ఫ్రమ్ హియర్ ఆల్సో యూ కెన్ సీ వెరీ బ్యూటిఫుల్ వ్యూ. అండ్ యా, సో దిస్ ఇస్ ఆ వాష్రూమ్. చూసారు కదండి, ఇది కూడా మనకి వెస్టర్న్లో ఇచ్చారు. మనం చూద్దాం. వెస్టర్న్లో ఇచ్చారు. ఇక్కడ కూడా మనకి కనెక్షన్ ఇచ్చారు సో దాట్ మనకి గీజర్ పెట్టుకోవచ్చు, ఏమైనా పెట్టుకోవచ్చు. అండ్ ఇవి కూడా ఎంత బాగున్నాయండి. జాగ్వార్ అంట, ఫుల్ బ్రాండెడ్ యూస్ చేశారు. ఈ రూమ్కి బాల్కనీ కూడా ఉందండి. వావ్, సీ, సో బ్యూటిఫుల్ అండ్ సో స్పేషియస్, నైస్. చూసారు కదండి ఎంత పెద్ద బాల్కనీ ఇచ్చారో విత్ గ్లాస్. మనకి చాలా సెక్యూరిటీ ఉంటుందండి, ఏ ప్రాబ్లం ఉండదు. మన ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నా కూడా వాళ్ళు ఒకవేళ ఇక్కడికి వచ్చి ఆడుకోవాలి అని అనుకున్నా కూడా ఫుల్ సేఫ్టీ ఉంటుంది, ఫుల్ సెక్యూరిటీ ఉంటుంది. చూసారు కదండి, వెరీ బ్యూటిఫుల్ గ్లాస్ వాళ్ళు ఇది పెట్టారు, నైస్. ఫస్ట్ బెడ్రూమ్ బాల్కనీ చూసారు ఎంత బాగుందో, ఎంత స్పేషియస్ ఉందో. ఓకే, మనం నెక్స్ట్ రూమ్కి వెళ్ళిపోదాం, రండి. సో యా, దిస్ ఈజ్ అవర్ మాస్టర్ బెడ్రూమ్. చూసారు కదండి ఎంత బాగుందో, ఎంత స్పేషియస్ ఉందో. ఈ రూమ్ మాస్టర్ బెడ్రూమ్లో ఒక కింగ్ సైజ్ బెడ్ వేసుకొని కబోర్డ్స్ పెట్టుకున్నా కూడా మీకు చాలా స్పేస్ మిగులుతుందండి. మీరే చూడండి ఒకసారి ఎంత పెద్దగా ఉందో, ఎంత స్పేషియస్ ఉందో. అండ్ మనకి ఇష్టం వచ్చినట్టు మనకి ఇంటీరియర్స్ కూడా చాలా బాగా పెట్టుకోవచ్చు. ఇక్కడ చూసినట్లయితే మనకి టీవీ కనెక్షన్ ఇచ్చారు. లైక్ వీ క్యాన్ ఫిక్స్ ఒక 65-75 ఇంచెస్ ఆఫ్ టీవీ పెట్టుకోవచ్చు మనం ఇక్కడ. లేదంటే యూ క్యాన్ వ్యూ త్రూ ప్రొజెక్టర్. ఒక హోమ్ థియేటర్ ఆల్రెడీ మనకి లివింగ్ రూమ్లో వచ్చేసింది కాబట్టి ఒక ప్రొజెక్టర్లో పెట్టుకోవచ్చు, లేదా టీవీ పెట్టుకోవచ్చు. అట్లనే ఏసీ కూడా ఇచ్చారండి. ఇక్కడ కూడా మనకి బెడ్కి దగ్గరనే వెంటిలేషన్ కోసం విండోస్ కూడా ఇచ్చారు విత్ మెష్. వావ్, ఇక్కడ నుంచి కూడా మనకి వ్యూ చాలా బ్యూటిఫుల్ ఉంది. సో దీనికి వాష్రూమ్ ఉంది, చూసేద్దాం. ఇది వాష్రూమ్. వావ్, ఇది కూడా వెస్టర్నే వచ్చింది విత్ ఫుల్ ఫెసిలిటీస్. చాలా నీట్గా ఉంది. ప్రతి వాష్రూమ్కి కూడా ఒక గీజర్ కనెక్షన్ ఇచ్చారు. అలానే చూసారు కదండి, చిన్న వాష్ బేసిన్ కూడా ఉంది అటాచ్డ్. మాస్టర్ బెడ్రూమ్ కాబట్టి యూ నీడ్ ఎవ్రీథింగ్ కాబట్టి ఇది కూడా ఒకటి ఇంక్లూడ్ చేశారు. వెరీ నైస్. సో 1580 స్క్వేర్ ఫీట్లో ఉన్న ఈస్ట్ ఫేసింగ్ 3 BHK లగ్జూరియస్ ఫ్లాట్ ఫర్ సేల్కి ఉంది. ఇది GHMC అప్రూవ్డ్ విత్ క్లియర్ టైటిల్స్తో ఉంది. మీరు ఎవరైనా కొనాలి అని అనుకుంటే కింద ఉన్న డిస్క్రిప్షన్లో మీకు ఫుల్ డీటెయిల్స్ అవైలబుల్ ఉంది. ప్లీజ్ గో త్రూ ఇట్.